వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయటమే తన ఆశయమన్నారు స్పీకర్ ప్రసాద్ కుమార్. ఎన్నికల్లో తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి హైదరాబాద్, వికారాబాద్కు వచ్చి ఇబ్బందులు పడొద్దన్నారు. మర్పల్లి, బంట్వారం మండలాల ప్రజలతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు స్పీకర్ ప్రసాద్. 10 సంవత్సరాల ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఓడిపోయినాక కానీ ప్రజాక్షేత్రంలో తిరగనీకే ప్రజల వద్దకు ప్రసాద్ కుమార్ అనే కార్యక్రమాన్ని పెట్టుకొని తిరిగిన. సేమ్ అదే విధంగా ఇప్పుడు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు పోతున్నాయా లేదా అని తెలుసుకోవాలి. మరి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ప్రజాక్షేత్రంలో పట్ల తిరగడం జరుగుతున్నది. తప్పకుండా రాబోయే రోజులల్లో ఇట్లా కాకుండా పల్లె పల్లె తిరిగే కార్యక్రమం కూడా పెట్టుకొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటాం.